ఈ మధ్య నీ బరువు చూసుకుంటున్నావా? కొండలా పెరిగిపోతున్నావు. మరి జిమ్మా అయినా కండలు రానిలాగా జిమ్కి వెళ్ళి ఏం చేస్తావు? చెప్పిన మాట వినమ్మా. ఇంకా ఈ వయసులో బీపీలు షుగర్ రాలేదు. ఇదే బరువు కంటిన్యూ అయ్యి తిండి మానేసావు అనుకో, ఒక సంవత్సరంలో నీకు షుగర్ రాకపోతే నన్ను అడుగు. యోగా చేసే మొహమేనా ఇది? ఈ సైకిల్ థ్రెడ్ మిల్ ఇవన్నీ డబ్బులు దండిగా. మన యూట్యూబ్ లో చూసా కలబంద ఉంది, అలోవెరా పొద్దున కొంచెం, మధ్యాహ్నం కొంచెం, సాయంత్రం కొంచెం, అంతే ఇవ్వటలాగా అయిపోతుంది. హలో, కాఫీలు తాగడమ్మా. నేను రైస్ పడదంటావు, వీటు పడదంటావు, పాలు తాగకూడదంటావు. అసలు మా వయసులో ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటున్నావా? ఇంత అన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకుని తిని అరిగే వరకు ఆడేవాళ్ళం. హిమజ ఆంటీ నేను జాయిన్ అయ్యాం ఇప్పుడు. జుంబా వస్తావా నువ్వు కూడా? కాలేజీ రోజుల్లో చేసే చిట్కా ఒకటి చెప్తా. పాట పెట్టుకుని ఇగో ఇలా తిప్పుకుంటూ ఉండాలి నడు, అంతే. చూసా అప్పుడే నాకు ఆయాసం వచ్చేసింది. తిప్పుతూ ఇంతేనే, ఇలా చేస్తే చాలు. ఇలియానా పనికిరాదు. ఈ కాలం వాళ్ళకి ఏముంది? ఫోను. అందుకే ఊబకాయాలు వచ్చేస్తున్నాయి. పొద్దున్నే 6ంటికి లేదు. నువ్వెందుకు సన్నబడవని అన్నాడు. అసలు అర్ధరాత్రి వరకు ఫోన్లు చూసుకున్నా ఒళ్ళు వస్తుందంట. నిజం, నిద్ర లేకపోతే సరిగా ఒళ్ళు వస్తుంది తెలుసా నీకు? ఒకసారి ఇల్లంతా తడి కూడా పెట్టావనుకో, ఎంత ఎక్సైజో తెలుసా? పూర్వం వాళ్ళు మామూలు కాదు. మన సాకేత్ అంకుల్ లేడు, పొట్ట కుట్టించుకున్నా. ఇంత పెద్దగా ఉండాల్సిన పొట్ట ఇంత అయిపోతుందా? ఇంత తినంగానే ఆకలిపోతుందా? నువ్వు చెప్పడం అయిపోతే నేను చెప్తా. fitmom_వాణి అని చెప్పి ఒక పేజ్ ఉంది, ఆవిడ నేను కాంటాక్ట్ చేశాను ఆల్రెడీ. సో మన బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని దాని తగ్గ డైట్ ఆవిడ సజెస్ట్ చేస్తారనమాట. ఇలాంటి డైట్ రెస్ట్రిక్షన్స్ లేకుండా కూడా మనం సన్నబడచ్చు. అది మ్యాటర్.